హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 'వాల్తేరు వీరయ్య' సినిమా వచ్చింది కదా! ఆ సినిమా టైంలో టైటిల్ సాంగ్ పైన కొన్ని విమర్శలైతే చేశారు యండమూరి గారు. అంటే అది అవును. చిరంజీవి గారు సినిమా అని చేశారా? లేకుంటే ఆయనకు నచ్చక చంద్రబోస్ గారి పైన చేసిన విమర్శలు అనుకోవచ్చా? అంటే అది కూడా ఇలా అనవసరమైనటువంటి గొడవే. హ్మ్. ఆయన ఆ పాటలో వాడినటువంటి పదాలు దాని మీద కొంత ఆయనకు అభ్యంతరంగా అనిపించింది. అవును. అభ్యంతరం కూడా కాదు, డిస్టర్బెన్స్‌గా అనిపించింది. హ్మ్. ఆ డిస్టర్బెన్స్ గురించి మాత్రమే మాట్లాడాడు ఆయన. ఇలా తనకు అనిపించిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అది మీరు ప్రికాషన్‌గా తీసుకుంటారా? లేకపోతే వదిలేస్తారా అనేది వాళ్ళ ఇష్టం. ఓకే. దాన్ని పొడిగించాలి అని కూడా అనుకోలా. దానికి ఆయన వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశాడు చంద్రబోస్. హ్మ్. ఆ వివరణల కంటే కూడా అంటే ఆ వివరణ ఒక రకంగా ఉంది. ఈయన కూడా కొన్ని సందర్భాల్లో మరీ సాంప్రదాయం వైపు మొగ్గు చూపి పెడుతూ ఉంటాడు. నిజానికి ఈయన సినిమాలో కూడా అలాంటి ప్రయోగాలు ఉన్నాయి. యండమూరి గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇప్పుడు 'అగ్నిప్రవేశంలో' ఓ పాటలో అలాంటి ప్రయోగాలు కనిపిస్తాయి. హ్మ్. వేటూరి గారు రాశాడు అది ఆ రోజుల్లో. అంటే అది మీరు వాళ్ళందరితోనూ పనిచేశారు. సీతారామ శాస్త్రి వీళ్ళందరితోనూ పనిచేశారు. సీతారామ శాస్త్రి గారితో ఆయనకు ప్రత్యేకంగా విడిగా స్నేహం ఉంది. హ్మ్. సో, ఆ కళ్ళజోడులోంచి మమ్మల్ని చూసి దాడి చేస్తున్నాడు ఈయన అన్న పద్ధతిలో చంద్రబోస్ మాట్లాడాడు. ఓకే. అది ఆ పాట వరకే కన్ఫైన్ అయ్యారు. చిరంజీవిని లాగలేదు దానిలోకి హ్మ్. లక్కీగా. హ్మ్. కాకపోతే ఆ సినిమా హీరో చిరంజీవి. అవును. అట్లా ఆయన దాకా లాక్కెళ్ళే ప్రయత్నాలు జరిగినాయి. హ్మ్. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని చంద్రబోస్ మీద దాడి చేస్తున్నాడా అన్న లెవెల్‌లో మాట్లాడిన ఎవరు కూడా ఉన్నారు. కానీ హ్మ్. ప్రతి మనిషికి ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ మేరకు కొన్ని వింటున్నప్పుడు డిస్టర్బెన్స్‌గా అనిపిస్తుంది. ఓకే. నిజానికి నిన్న చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి గురించి, అంటే ఎన్టీ రామారావు గారు పుట్టిన నేల, దీని గురించి మాట్లాడుతూ ఆయన గుడివాడలో ఏర్పాటు చేసిన సభలో హ్మ్. రామారావు గారి గురించి మాట్లాడుతూ, కొంచెం ఆ ఏరియా గురించి మాట్లాడుతూ, మచిలీపట్నం ఇవన్నీ కలుపుకొని మాట్లాడుతూ, ముట్నూరు కృష్ణారావు గారి నాయకత్వంలో కృష్ణా పత్రిక ఇక్కడే ఉద్భవించింది అనేసాడు. హ్మ్. కాకపోతే చంద్రబాబు గారికి తెలియని విషయం ఏంటంటే, కృష్ణా పత్రిక ప్రారంభకుడు ముట్నూరు కృష్ణారావు గారు కాదు. హ్మ్. అదే ఆయనకు ఆ సందర్భంలో ఎవరూ చెప్పలేదు, ఆయనకి తెలియదు. ఎవరో రాసిచ్చుంటారు, దాన్ని మాట్లాడేసాడు ఆయన. ఓకే. దాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు గారు ప్రారంభించాడు. హ్మ్. ముట్నూరు గారి అకౌంట్లో వేసేసి మాట్లాడేశాడు చంద్రబాబు. ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జనరల్‌గా జరుగుతాయి, ఇలాంటి దుర్మార్గాలు. ఆ తర్వాత ఎవరైనా చెప్తే చెక్ చేసుకుంటాడాయన. అవును. ఆ రోజుల్లో కృష్ణా మండలం అని ఉండేది. హ్మ్. కృష్ణా మండలం ఉన్న రోజుల్లో ఆ కృష్ణా మండలం కి ఒక కమిటీ ఉండేది. దాని తరఫున కొండా వెంకటప్పయ్య పంతులు గారు ఆ పత్రిక ప్రారంభించాడు. అప్పటికి ఆయన బందర్‌లో కోర్టు ఉండేది. గుంటూరులో కోర్టు ఉండేది కాదు అప్పుడు. హ్మ్. ఆయన గుంటూరోడైనప్పటికీ బందర్‌లో ఉండేవాడు కోర్టు కోసం. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే గుంటూరులో కోర్టు ఓపెన్ అయిందో ఆయన బందర్ నుంచి షిఫ్ట్ అయిపోతూ ముట్నూరు గారికి అప్పచెప్పాడు బాధ్యతలు. హ్మ్. అందుకని కృష్ణా పత్రిక అంటే ముట్నూరు కృష్ణారావు గారి పేరులో కృష్ణ ఉంది కాబట్టి ఆయన పెట్టిన పత్రిక ఏమో, అందుకని కృష్ణా పత్రిక అని వచ్చిందేమో అని అనుకుంటారు చాలామంది. హ్మ్. ఇదే చరిత్ర అని చెప్పేస్తూ ఉంటారు చంద్రబాబు గారు మాట్లాడినట్టు. కానీ దాని ప్రారంభకుడు కొండా వెంకటప్పయ్య పంతులు గారు. హ్మ్. దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు అనేవారు ఆ రోజుల్లో ఆయన్ని. కాబట్టి ఇలాంటి అన్వయ దోషాలు, ఇలాంటి గందరగోళాలు జరుగుతూ ఉంటాయి సహజంగా. హ్మ్. అలాంటి డిస్టర్బెన్సే వాళ్ళిద్దరి మధ్య కూడా వచ్చింది. ఓకే. చిరాకు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు నన్ను చంద్రబాబు మాట్లాడుతూ ఉండగా చాలామంది కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళకి పంటి కింద రాయిలా తగిలింది అది. ఇదేంటి ఈయన గొప్ప నాయకుడు అంటారు, ఇలా మాట్లాడేసాడు ఏమిటి అని హ్మ్. నాకే అనిపించింది. ఏంటి ఇక్కడెక్కడో దూడేసాడు ఈయన అని. ఇలాంటివి 3, 4 దొర్లాయి ఆ మీటింగ్‌లో. ఓకే. ఆయన మాట్లాడినటువంటి రామారావు గారు పుట్టిన ప్రాంత విశేషాల గురించి మాట్లాడే ఆవేశంలో ఆయన 2, 3 తప్పులు అలవోకగా మాట్లాడేశాడు. హ్మ్. ఇలాంటి గందరగోళాలు ఎవరి దగ్గరైనా జరుగుతాయి. అదే జరిగింది ఆ రోజున కూడా. హ్మ్.
అందుకని దాన్ని ప్రత్యేకంగా చిరంజీవితో రిలేట్ చేసి చూడక్కర్లేదు. ఓకే సార్. సార్ 'యండమూరి వీరేంద్రనాథ్' గారికి అండ్ 'చిరంజీవి' గారికి వీళ్ళిద్దరి మధ్య వివాదం ఉన్న సంగతి వాస్తవమే. గతంలో వీళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అయితే ఇప్పుడు 'యండమూరి' గారికి సాహితీ అవార్డ్ వైజాగ్‌లో 'చిరంజీవి' గారి చేతుల మీద అందించబోతున్నారు సార్. మరి ఎలా ఉండబోతుంది ఈ మీటింగ్ కలయిక? అంటే ఒక దశలో హ్మ్. యండమూరి గారు ఒక చోట ఒక కాలేజీ ఫంక్షన్ కాదు యాక్చువల్‌గా ఒక మోటివేషన్ క్లాస్ చెప్తూ హ్మ్. ఆయన ఒక మాట అన్నాడు. అంటే మీలో ఏవైనా లోపాలుంటే వాటిని సరిచేసుకుని ముందుకెళ్ళాలి తప్ప లోపాలున్నాయని అలా ఆగిపోనక్కర్లేదు. ఇది సినిమా వాళ్ళు రకరకాలుగా చేస్తూ ఉంటారు. హ్మ్. ఉదాహరణకి చిరంజీవి గారి అబ్బాయి. చిరంజీవితో ఉన్న చనువు కొద్దీ చిరంజీవి గారు అనలేదు గానీ, హ్మ్. చిరంజీవి గారి అబ్బాయి అతన్ని స్క్రీన్ ప్రెజెన్స్ బాగా ఉండేలాగా డిజైన్ చేయటానికి కొన్ని చేశారు. కొన్ని ఆపరేషన్స్ అంటే జనరల్‌గా హీరోయిన్స్ కూడా హ్మ్. కొన్ని శ్రీదేవి గారు చాలా పాపులర్ కదా! ప్లాస్టిక్ సర్జరీ ఆవిడ ముక్కు మార్చుకుంది కదా! అవును. ఇలాంటి మ్యాజిక్కులు అవి చేసి ప్రెజెన్స్ ఎలా ఉండాలి? ప్రెజెన్స్ బాగా ఉండటానికి ఏం చేయాలి? అనే దానికి కొన్ని కసరత్తులు చేసి హ్మ్. అలా మౌల్డ్ అయ్యి ముందుకెళ్ళిపోయారు. ఇప్పుడు అతను పెద్ద హీరో అయిపోయాడు కదా! ఆటోమేటిక్‌గా. హ్మ్. 'మగధీర' టైం అది. 'మగధీర'తో అతను బాక్సాఫీస్ దగ్గర ఒక విక్టరీ సాధించేసి ముందుకెళ్ళిపోయాడు. కాబట్టి అలా వెళ్ళిపోవాలి తప్ప, మనం దీనికి ఫిట్ అని అవుతామా? కాదా? అసలు మనం దీనికి సరిపోవని ముందే అనేసుకుని ఇబ్బంది పడితే అసలు అడుగు ముందుకు పడదు అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసం 'రామ్ చరణ్' ఉదాహరణ తీసుకున్నాడాయన. హ్మ్. అంతే తప్ప అతన్నేదో న్యూనతపరచాలనో, లేకపోతే అతన్ని తక్కువ చేసి చెప్పాలనో కాదు. అవును. కానీ అది అది వీడియో తీసినోళ్ళు బయటకి ఎలా ప్రొజెక్ట్ చేశారంటే, చిరంజీవి గారి ఫ్యామిలీని ఆయనేదో టార్గెట్ చేసినట్టుగా నడిచింది. హ్మ్. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ చిరంజీవి గారిని, అలాగే ఆయన సతీమణిని ఇద్దరిని కూడా సింగులర్‌లో సంబోధించాడు. ఆయనకున్నటువంటి చనువు రీత్యా. అవును. దాన్ని కూడా ఇష్యూగా మార్చి వీళ్ళు గొడవ చేశారు. బయట అభిమానులు కూడా గొడవ చేశారు. గొడవ చేసిన తర్వాత ఆయన చిరంజీవి గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటే ఒక ఛానల్‌కి అందులో ఈ ప్రస్తావన వచ్చింది. హ్మ్. రామ్ గోపాల్ వర్మ ప్రస్తావన, యండమూరి గారి ప్రస్తావన ఇది 2 వచ్చినాయి. వచ్చినప్పుడు వర్మ చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఆయన 2, 3 సందర్భాల్లో చెప్పాడు. హ్మ్. అంటే తను అనుకున్నది ఆయన మాట్లాడేయటం మాత్రమే కాదు, వాంటెడ్‌గా కావాలని దాడి చేస్తున్నాడు వర్మ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ, హ్మ్. యండమూరి గారి గురించి మాట్లాడుతూ కొంచెం సాఫెన్ చేసి మాట్లాడాడు. మాట్లాడుతూ ఆయన ప్రధానంగా అన్నదేంటంటే, అలా సింగ్యులర్‌లో సంబోధించటం నాకు నచ్చలేదు అన్నాడు. హ్మ్. కానీ వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. అది చాలామంది 'అభిలాష' వాళ్ళిద్దరి మొదటి సినిమా అని మాట్లాడేస్తున్నారు గానీ, 'అభిలాష' కంటే ముందే వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. హ్మ్. 'మంచు పల్లకి' అనే చిరంజీవి సినిమాకి యండమూరి వీరేంద్రనాథ్ గారు డైలాగ్ రైటర్. నిజానికి అంతకుముందే ఆయన 'ఒక ఊరి కథ' అనే సినిమాకి డైలాగ్స్ రాశాడు యండమూరి గారు. ఓకే. ఆయన 'కుక్క' అనే నాటకాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి 'ఒక ఊరి కథకి' డైలాగులు రాయించుకున్నారు. మృణాల్ సేన్ అనే ప్రపంచ స్థాయి డైరెక్టరు రాయించుకున్నాడు. హ్మ్. అది దాని తర్వాత సినిమా అంటే కమర్షియల్‌గా ఆయన రాసిన మొదటి సినిమా 'మంచు పల్లకి'. హ్మ్. 'మంచు పల్లకి'కి ఆయన్ని డైలాగ్ రైటర్‌గా వంశీ ఎన్నుకున్నాడు. వంశీకి మొదటి సినిమా అది. అది ఒక తమిళ్ సినిమా రీమేకు. ఆ సినిమాకి టైటిల్ సజెస్ట్ చేసింది కూడా యండమూరే. 'మంచు పల్లకి' అనే టైటిల్. 'మంచు పల్లకి' అని వంశీ నవల. ఆ నవల టైటిలే ఈ సినిమాకి పెట్టొచ్చు కదా! అని ఈయనే అడ్వైజ్ ఇచ్చాడు. ఆయన అడ్వైజ్‌ని పాటించి వంశీ 'మంచు పల్లకి' అని పెట్టాడు. ఆ సినిమా మొదటిసారి చిరంజీవి, యండమూరి కలిసి పనిచేసిన సినిమా. హ్మ్. అయితే స్ట్రెయిట్‌గా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. ఆ తర్వాత 'ఆంధ్రజ్యోతి'లో ఈయన 'అభిలాష' నవల రాశాడు సీరియల్‌గా. హ్మ్. ఆ సీరియల్‌లో క్యారెక్టర్ పేరు చిరంజీవి. ఓకే. క్యారెక్టర్ పేరే చిరంజీవి. అయితే ఆ టైంలో ఒక రకంగా చిరంజీవి ప్రమోషన్ చిరంజీవిని జనాల్లోకి తీసుకెళ్లటంలో
నవలా సాహిత్యము, నవలా రచయితలు చాలా కృషి చేశారు. ఆనాటి కథకులు కూడా. ఉమ్, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని జనాల్లో పంపు చేసింది కూడా రచయితలు, పత్రికలే. అంటే కథల్లో వాళ్ళు సరదాగా రాస్తూ ఈరోజు ఎన్టీఓడి సినిమాకి వెళ్ళాలి ఇలాంటివి రాసేవాళ్ళు ఆ రోజుల్లో 50ల్లో. ఉమ్, అది తెలియకుండానే ఇతని ఇమేజ్ని జనంలోకి తీసుకెళ్ళేది. దాదాపు అదే పరిస్థితి చిరంజీవికి కూడా వచ్చింది. చిరంజీవి సినిమాకి వెళ్ళాలి ఇలాంటి సంభాషణలు నవలల్లోనూ కథల్లోనూ నడిచినప్పుడు ఇది ఒక స్పెషల్ ఇమేజ్ ఏర్పడుతుంది ఒక సెక్షన్లో. అవును. అలాంటి ఇమేజ్ చిరంజీవికి రావటం పర్టికులర్గా మిడిల్ క్లాస్లో, అప్పర్ మిడిల్ క్లాస్లో ఈ సెక్షన్స్లో ఉన్నటువంటి యూత్లోకి చిరంజీవిని పంపు చేయటంలో అప్పటి నవలా రచయితలందరూ సహకరించారు. ఉమ్, దీన్ని ఎక్నాలెడ్జ్ చేశాడు చిరంజీవి కూడా. అలా మొదలైంది. అభిలాషని సినిమా తీయాలి, తీస్తే బాగుంటుంది అని చిరంజీవి గారి మదర్ అనుకుంది. ఓకే. ఆవిడ ఆ సీరియల్ని ఫాలో అయ్యేది. అనుకోకుండా కెఎస్ రామారావు గారు, ఆయన అప్పటికే ప్రొడ్యూసరు, ఉమ్, డబ్బింగ్ సినిమాలు చేసేవాడు ఆయన. డబ్బింగ్ సినిమాలు కూడా పెద్ద హిట్స్ చేశాడు ఆయన. ఎర్ర గులాబీలు అని కమల్ హాసన్, భారతీరాజా కాంబినేషన్లో వచ్చిన ఒక రేంజ్ హాలీవుడ్ సినిమాలా ఉంటుంది అది. ఉమ్, ఆ సినిమా తెలుగులో డబ్ చేశాడు. తర్వాత మౌనగీతం అని సుహాసిని మొదటి సినిమా అది. ఆ సినిమాని కెఎస్ రామారావు గారు డబ్ చేశాడు. ఇలా డబ్బింగ్ సినిమాలతో టిక్ 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 అని భారతీరాజా, కమల్ హాసన్ కాంబినేషన్లో వచ్చిన అది కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంటుంది. ఉమ్, బడ్జెట్ హాలీవుడ్ సినిమాల లెవెల్లో తీసేవాడు భారతీరాజా గారు. ఓకే. అలా ఆ స్టైలిష్ మేకింగ్, ఆ సినిమాలు డబ్ చేయటము, దాంతో అలాంటి టాపిక్తో స్ట్రైట్ సినిమా చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాడు ఆయన. ఉమ్, ఆయనకి ఈ అభిలాష అనే నవల అట్రాక్ట్ అయింది. వెంటనే ఆ నవలను తీసుకున్నాడు ఆయన. ఎండమూరి గారితో మాట్లాడి రైట్స్ తీసుకుని, అప్పటికి ఆంధ్రా బ్యాంక్లో పనిచేసేవాడు. ఉమ్, ఆ రైట్స్ తీసుకుని ఆ సినిమా మొదలుపెట్టారు. స్క్రిప్ట్లో చాలామంది కూర్చున్నారు, సత్యానంద్ గారు వీళ్ళందరూ కూర్చుని రకరకాలుగా ఆ నవలని సినిమాగా ఎలా మార్చాలి, ఇంట్రెస్టింగ్గా ఎలా నడపాలి, అందులో లేని పాత్రలు కూడా సినిమాలో ప్రవేశపెట్టారు. గొల్లపూడి మారుతిరావు గారి క్యారెక్టర్ నవల్లో కనిపించదు, కానీ సినిమాలో చాలా పెద్ద రోల్ ఉంటుంది. అవును. ఇలాంటివన్నీ చేసి ఫైనల్గా సినిమా తీశారు. అది బాగా వర్కౌట్ అయింది, మంచి క్రేజ్ వచ్చింది. ఆ సినిమా హిట్ అయింది. ఉమ్, మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అది. ఇళయరాజా గారి సంగీతం. ఇళయరాజాతో భారతీరాజా కాంపౌండ్లో నుంచి పరిచయం కెఎస్ రామారావుకి. ఈ మ్యూజిక్ డైరెక్టర్తో మన సినిమాకి మ్యూజిక్ చేయించుకోవాలి అనేటువంటి ఒక పిచ్చి ఉండేది ఆయనకి. ఉమ్, అట్లా ఇళయరాజా, యండమూరి, లోక్ సింగ్, చిరంజీవి, ఇది కాంబో. కెఎస్ రామారావు, కోదండరామిరెడ్డి, ఇది వర్కౌట్ అయింది. వాళ్ళ నెక్స్ట్ పిక్చర్ ఛాలెంజ్, అది పెద్ద హిట్. ఉమ్, ఇలా ఇదొక హిట్ కాంబోగా మొదలైంది. యండమూరి గారి కథలు, చిరంజీవి నటన, ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే రాఘవేంద్రరావు గారికి ఫ్లాపుల్లో ఉన్నాడు అప్పుడు. ఓకే. యండమూరితో రెగ్యులర్గా కోదండరామిరెడ్డి పనిచేసేవాడు. యండమూరి, ఇళయరాజా, కోదండరామిరెడ్డి, చిరంజీవి ఈ కాంబో నడిచేది. ఉమ్, కొండవీటి దొంగ సినిమా స్క్రిప్ట్లో కూడా యండమూరి ఉన్నాడు. జగదేక వీరుడు, అతులోక సుందరి స్క్రిప్ట్లో కూడా యండమూరి ఉన్నాడు. ఉమ్, ఇలా చిరంజీవి గారి సినిమాలన్నిటికీ, రుద్రనేత్ర, ఈ సినిమాలన్నిటిలోనూ ఆయన ఉన్నాడు యండమూరి. ఉమ్, ఈ రైటర్తో రాఘవేంద్రరావు గారు పనిచేయాలి అప్పటిదాకా. ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు. యుద్ధభూమి లాంటి డిజాస్టర్ సినిమాలు వచ్చినాయి ఆ టైంలో. దాంతో ఆయన కూడా ట్రాక్ మార్చాలనుకుని నేరుగా కోదండరామిరెడ్డి దగ్గరికి వెళ్ళి యండమూరి, ఇళయరాజా వీళ్ళని నాకు పరిచయం చేయని చెప్పి, ఆయన శిష్యుడే కోదండరామిరెడ్డి. ఓకే. సో ఆయన ద్వారా వీళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ఆఖరి పోరాటం అనే సినిమా, యండమూరి గారి నవలే సినిమా తీశాడు రాఘవేంద్రరావు. మళ్ళీ సక్సెస్ అది. ఉమ్, ఈ క్రమం అంతా కూడా వీళ్ళిద్దరూ స్నేహితులు. వీరేంద్ర అని పిలిచేవాడు ఆయన సింగులర్గానే ఈయన్ని. ఓకే. అలా వీళ్ళు ఏకవచనంలో పిలుచుకోవటం అనేది సాధారణం అయిపోయి చాలా ఫ్రెండ్లీగా ఉండి ఆయన డైరెక్షన్లో సినిమా చేశాడు ఆయన, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అని. ఉమ్, రాక్షసుడు చాలా పెద్ద హిట్ ఇచ్చింది. రాక్షసుడు తర్వాత మరణ మృదంగం ఆయన నవలే, తర్వాత రుద్రనేత్ర ఆయన నవలే, ఆ తర్వాత దొంగ మొగుడు ఆయన కథే.
ఆయన నల్లంచు తెల్లచీరాన్ని జ్యోతిలో రాసిన నవలే ఉమ్, దొంగమొగుడు పేరుతో సినిమా తీసి చాలా పెద్ద హిట్ కొట్టాడు చిరంజీవి గారు. ఉమ్, ఇన్ని హిట్ సినిమాలకి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి యండమూరి గారి డైరెక్షన్లో నటించాలి అని అనుకుని ఆయన ముందు సినిమా ఫెయిల్ అయింది. అయినప్పటికీ ఆ సినిమా ఇచ్చాడు. ఆ సినిమా యండమూరి అంటే జనరల్గా ఏ హీరో అయినా కానీ ఒక సినిమా ఫ్లాప్ అయిన డైరెక్టర్కి ఇమీడియట్గా సినిమా ఇవ్వరు. అవును. అగ్నిప్రవేశం అనే సినిమా చేశాడు ఆయన అంతకుముందు, మొదటి సినిమా అది కెఎస్ రామారావు గారి బ్యానర్లోనే. ఆ సినిమా ఆడకపోయినా స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు యండమూరికి అవకాశం అని ఆ రోజుల్లో అడిగినప్పుడు చిరంజీవి చెప్పిన సమాధానం ఏమిటంటే, ఆ సినిమా ఫెయిల్ అయింది అనేటువంటి కసితో ఇది బాగా తీస్తాడని అన్నాడు. అంత సుహృద్భావ వాతావరణం ఉండేది వారి మధ్య.